ఉప ఎన్నిక సందర్భంగా మరి ఎన్నికల ప్రచారం చాలా ఉధృతంగా వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తర్వాత కొంతమంది ఇండిపెండెంట్లు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. మరి కేవలం 3-4 రోజులు మాత్రమే ఉంది ప్రచార సమయము. తర్వాత ఎన్నికలు, ఫలితాలన్నీ కూడా ఇంకా వారం రోజుల పాట అయిపోతాయి. ఈ సందర్భంలో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి మేము చాలా విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రెస్ పెట్టడం గల కారణము మిగతా రాజకీయాలు కానీ ఎన్నికల ప్రచారం గురించి వెళ్ళి నేను ప్రస్తావించడం లేదు. మా మిత్రులు ఇద్దరు కూడా మేము కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరుపైనే మాట్లాడాలనుకొని ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను, అదేవిధంగా మిత్రులు భరత్ గారు, మమ్మల్ని ఇద్దరిని కూడా కేసీఆర్ గారు నామినేట్ చేశారు. అంటే వీఆర్ ది అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అవర్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తరఫున అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ఇరువురము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఆ పార్టీ తరఫున కేసీఆర్ గారు ఏది సూచన చేస్తారో, ఏది ఆదేశిస్తారో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది మా బాధ్యత. నేను చాలా కాలం నుండి ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో మరి కేసీఆర్ గారు మరి ఏ విషయాన్ని అక్కడికి వెళ్ళి తీసుకెళ్లాలని కూడా గత 20 సంవత్సరాల నుండి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పనిచేస్తున్నాం. నేను ఇది ఆరోపణ కాదు, లేకపోతే ఏదో రాజకీయంగా ఏదో మాట్లాడాలి అని మాట్లాడలేదు. చాలా స్పష్టతతోని బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల ఒక 2-3 మాసాల క్రితము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారితో మేమందరం కూడా వెళ్ళి చాలా ప్రస్తావించినాం. వాళ్ళే మమ్మల్ని మరి దేశ రాజకీయాలు, ఎన్నికలు, రాజకీయ పార్టీల బాధ్యత, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మీకు కొన్ని సూచనలు కోరుతున్నది అని చెప్తే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారితో పాటు మేమందరం వెళ్ళి దాదాపు చాలాసేపు, 1 గంట సేపు మా అభిప్రాయాల్ని వ్యక్తపరిస్తే ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, అదేవిధంగా మిగతా 2 సభ్యులు కూడా చాలా ఓపికతో విన్నారు. చాలా అప్రిషియేట్ కూడా చేశారు కొన్ని మా సూచనలు. సరే, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఇది కేవలం ఎన్నికల కోసం నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇది ఎందుకు ప్రస్తావించిందంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున ప్రజాస్వామ్యం లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా బాధ్యతగా గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మా పార్టీ రిజిస్ట్రేషన్ డేట్ నుండి కూడా మేము పనిచేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాస్డ్గా అవుపడుతున్నది. కారణం ఏందో చెప్పలేము. వివిధ సందర్భాల్లో పట్ల మరి అన్ని రాజకీయ పార్టీలు ఇట్టే ప్రవర్తిస్తుందా అంటే కాదు. నేను భరత్ గారు ఇప్పుడు మీ ముందు కొన్ని మీకు ఇలస్ట్రేషన్స్, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఎలక్షన్ కమిషనర్ గారు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో, తర్వాత శాసనసభ ఎన్నికల సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు, అప్పుడు మంత్రిగా ఉండేవారు, వారు ఉపన్యాసంలో ఏదో ప్రస్తావించారని చెప్పి ఎన్నికల ప్రచారాన్ని సెన్సర్ చేశారు. 48 అవర్స్ ఎన్నికల ప్రచారాన్ని జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రచారం చేయకుండా సెన్సర్ చేశారు. సెన్స్యూర్ అంటారు. అంటే అఫీషియల్గా నువ్వు పోవద్దు, తిరగద్దు, మాట్లాడద్దు అని చెప్పి ఆదేశించింది. దురదృష్టవశాత్తు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారి కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినని చెప్పి కూడా వారిని కూడా మరి
48 అవర్స్ ప్రచారానికి పోకుండా చేశారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా మేము దాన్ని ఒప్పుకోలేదు, కానీ ఆదేశించారు కాబట్టి మేము పాటించినాం. కానీ మా నిరసన తెలియజేస్తాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి లిఖితపూర్వకంగా మేము లేఖలు కూడా రాసినాం. ఏది వాళ్ళకి చాలా డీటెయిల్గా లేఖ రాసినాం, ఏది ఇది ఇంకో ఇది 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 కారణాలని చెప్పి కూడా. మరి గత 4-5 రోజుల నుండి మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత విమర్శలు చేయడంలో తప్పులేదు, విమర్శలు మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు. మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో దాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్స్యూర్ చేయడం లేదు? సూటి ప్రశ్న. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో వస్తుంది. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్. హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు? మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా, పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్తో సహా, మీరు ఈ ఎట్లకెళ్ళి బయటికి వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇళ్ళకి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది. నేను చెప్పడం లేదు, ఇది లేదా నా సొంత కవిత్వం కాదు ఇది. ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు, అజారుద్దీన్ వ్యాఖ్యానాలు, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది? ఇక్కడ వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ప్రతిరోజు మేము లిఖితపూర్వకంగా, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక మిడ్ అక్టోబర్ నుండి మేము ఇస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మా శాసనసభ్యులు, పార్టీ సీనియర్ లీడర్సు, మరి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్, ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ హీఈస్ ది రిప్రజెంటేటివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వారి దగ్గరికి కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు నేను భరత్ గారు వెళ్ళి పర్సనల్గా చెప్పొచ్చినాం. మీరు ఒక